स्वाहा विराज्ञे स्वाहा स्वाहा स्वराज्ञे स्वाहा सोषाय स्वाहा सूर्याय स्वाहा स्वाहा ज्योतिषे स्वाहा सर्वाय स्वाहा कल्याणाय स्वाहा जुलाय स्वाहा विपश्चिते पवमानाय कायथा अर्चिशोचिः अग्निरेन्द्रो बृहस्पतिः देवा भुवनस्य गोपाः देवा सर्वे यशशासकं सृजन्तु वसवे स्वाहा विभुवे स्वाहा विवस्वते स्वाहा स्वाहाधिपतये स्वाहा देवापतये स्वाहा स्वाहा ब्रह्मस्पत्याय स्वाहा ఒక్కసారి వెళ్ళిపోనామండి. ఓం జ్యోతిరిష్టకే యావద్దేవా శ్రీ పార్వతీ సమేత బ్రహ్మసోత్సవ సంవత్సర దేవస్థానం ఆలయ ప్రధాన అర్చకులు వెలువల రామకృష్ణ శర్మ ఈరోజు మార్గశిర మాస ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకుని స్వామివారికి ఎంతో అత్యంత వైభవంగా భక్తుల సహకారాలతో అలాగే ఆలయ ధర్మకర్త అయినటువంటి మెంటా పార్థసారి గారి సౌజన్యంతో ఎంతో వైభవంగా స్వామివారికి ఉదయకాలం మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము అలాగే అన్నాభిషేకము భక్తుల సహకారాలతో చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ స్వామివారిని దర్శించుకుని అన్నాభిషేకం తిలకించి స్వామివారి ప్రసాదం స్వీకరించి కోరుచున్నాం. ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం వస్తుంది, కానీ ఈ మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం చాలా విశేషమైంది, శక్తివంతమైంది. ఈరోజు ఎవరైతే స్వామివారిని దర్శించుకుంటారో అభిషేకం చేస్తారో స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు చేసుకుని పునీతులు అవుతారో తెలిసి తెలియక చేసిన పాపాలు నివృత్తి అవుతాయి. కావున భక్తులందరూ స్వామివారిని దర్శించుకుని స్వామివారి అన్నప్రసాదం స్వీకరించి స్వామివారి అనుగ్రహం పొంద కోరుచున్నాం. మన కొత్త బస్ స్టాండ్ దగ్గర ఏం చేసి ఉన్నటువంటి పార్వతీ సమేత బ్రహ్మసూత్ర సోమేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో మరి ఇవాళ రోజున మార్గశిర మాసంలో వచ్చేటువంటి ఆర్ద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని భక్తుల యొక్క సహాయ సహకారాలతో దాతల యొక్క సహాయ సహకారాలతో కమిటీ వారు అలాగే ఆలయ అర్చకులు రామకృష్ణ గారు స్వామివారికి ఉదయకాలం నుంచి కూడా పంచామృతాలతో ఫలరసాలతో సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేక కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్వామివారికి అన్నాభిషేకం ప్రారంభం చేయడం జరిగింది. పంచామృతాలతో ఫలరసాలతో సుగంధ ద్రవ్యాలతో అన్ని చోట్ల కూడా అభిషేకం చేస్తూ ఉంటారు. ఏ గ్రామంలో అయితే పరమేశ్వరుడికి ప్రీతికరంగా ఈ యొక్క అన్నాభిషేక కార్యక్రమాన్ని చేస్తారో ఆ గ్రామం ఎప్పుడు దుర్భిక్షం లేకుండా సుభిక్షంతో వర్ధిల్లుతుందని, ఎవరు అన్నాభిషేకాన్ని చూస్తారో అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారో వాళ్ళు ఎల్లప్పుడూ కూడా అన్న వస్త్రాలకు లోటు లేకుండా ఉంటారని చెప్పి ప్రతీతి. కాబట్టి ఈ యొక్క మార్గశిర ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని మన యొక్క స్వామివారి ఆలయంలో ఈ అన్నాభిషేకం కార్యక్రమం జరుగుతూ ఉన్నది. కావున భక్తులందరూ కూడా గమనించి ఆలయానికి విచ్చేసి అభిషేకాన్ని తిలకించి అన్నప్రసాదాన్ని స్వీకరించి ఆ బ్రహ్మసూత్ర సోమేశ్వర స్వామి వారికి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. ఓం నమః శివాయ.